జస్ట్ ఇమాజిన్ భారతదేశంలో అవినీతి పూర్తిగా మాయమైతే లంచాలు ఎవరు ఇవ్వరు, ఎవరు తీసుకోరు. వ్యవస్థ మొత్తం నిజాయితీతోనే నడిస్తే ఇలా ఊహించడమే కష్టం కదా! కానీ ఇది నిజంగా జరిగితే భారతదేశంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. భారతదేశంలో అవినీతి లేకపోతే ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయి. ప్రస్తుతం పింఛన్లు, ఇళ్ల లోన్లు, రేషన్ కార్డులు, స్కాలర్‌షిప్‌లు ఇంకా ఇలాంటి చాలా రకాల ప్రభుత్వ సేవలు ప్రజలు పొందాలంటే చాలా మంది అధికారుల చుట్టూ తిరగాలి. అలాగే చాలా మందికి లంచాలు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే భారతదేశంలో ఆరోగ్య సేవలు కూడా మెరుగవుతాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెడిసిన్లు అందకపోవటం, మెరుగైన చికిత్స లేకపోవటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఇవన్నీ కొంతమంది అవినీతి పరులు హాస్పిటల్స్‌కి వచ్చిన బడ్జెట్ దొబ్బేయటం వల్లే జరుగుతాయి. అసలు అవినీతి అనేది లేకపోతే హాస్పిటల్స్‌లో సరైన మెడిసిన్స్, క్వాలిటీ ఎక్విప్‌మెంట్ ఉంటుంది. డాక్టర్స్ కూడా టైంకి డ్యూటీలో ఉంటారు. ఇందువలన ప్రజలందరికీ ఖర్చు లేకుండానే మంచి వైద్యం అనేది అందుతుంది. అంతేకాదు ఈ అవినీతి అనేది భారతదేశంలో లేకపోతే విద్యా వ్యవస్థలో కూడా నాణ్యత అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్‌కి ఇచ్చిన బడ్జెట్‌ని పూర్తిగా స్టూడెంట్స్‌కి ఆయా స్కూల్స్‌కి మాత్రమే ఖర్చవుతుంది. నిజంగా చదువుకుంటున్న స్టూడెంట్స్‌కి మాత్రమే స్కాలర్‌షిప్స్ అనేవి వస్తాయి. మారుమూల గ్రామాల్లో ఉండే స్టూడెంట్స్‌కి కూడా మంచి టీచర్స్, బుక్స్, గుడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి ఎన్విరాన్మెంట్‌తో కూడిన గుడ్ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. అలాగే రోడ్స్ కూడా క్వాలిటీగా గుంతలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే అందరిలో నిజాయితీ అనేది ఉండటం వల్ల రోడ్స్ వేయడానికి వచ్చిన బడ్జెట్ కేవలం రోడ్స్ వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అన్ని టైంకి క్వాలిటీగా కంప్లీట్ అవుతాయి. మంచినీటి సరఫరా, డ్రైనేజ్, విద్యుత్ ఇలాంటి వసతులు అన్నీ మెరుగవుతాయి. సో అలాగే ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. గవర్నమెంట్ జాబ్స్‌లోను, ప్రైవేట్ జాబ్స్‌లోను లంచాల వల్ల నిజమైన అర్హులకు అవకాశాలు దొరకవు. అసలు అవినీతి అనేది లేకపోతే భారతదేశంలో టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా జాబ్‌కి అప్లై చేసేటప్పుడు రిఫరెన్స్‌లు అనేవి అసలు పనికిరావు. టాలెంటెడ్ యూత్‌కి జాబ్స్ వస్తాయనే నమ్మకం ఉంటుంది. భారతదేశంలో అవినీతి అనేది లేకపోతే మన ఎకానమీ కూడా పెరుగుతుంది. ప్రతి ఇయర్ వేల కోట్ల రూపాయలు ట్యాక్స్‌ల రూపంలో గవర్నమెంట్‌కి రావాలి. కానీ దాన్ని కొంతమంది అవినీతి పరులు బ్లాక్ మనీగా దాచేయటం వల్ల వేల కోట్ల డబ్బు వృధా అవుతుంది. అసలు ఈ అవినీతి అనేది లేకపోతే అన్ని టాక్సెస్, బ్లాక్ మనీ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరుతాయి. సో ఇందువలన ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుంది. అలాగే స్టార్టప్స్ కూడా ఎక్కువ డెవలప్ అవుతాయి. ఎక్కువగా అవినీతి ఉన్న దేశాల్లో స్టార్టప్ స్టార్ట్ చేయటం, రన్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే లైసెన్స్‌ల కోసం, పర్మిట్‌ల కోసం లంచాలు ఇవ్వాలి కాబట్టి. అదే అవినీతి అనేది లేకపోతే స్టార్టప్స్ సులువుగా మొదలవుతాయి. సక్సెస్ కూడా అవుతాయి. ఇలా ఎన్నో రకాల స్టార్టప్స్ రావటం వల్ల జాబ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతాయి. అలాగే మన ఎకానమీ కూడా ఎక్కువగా పెరుగుతుంది. అసలు ఈ అవినీతి అనేది మన భారతదేశంలో లేకపోతే భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది.